ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎల్బీ నగర్ వనస్థలిపురంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ కులాన్ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఎందుకు జాప్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కులాన్ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. బీసీ ప్రజాప్రతినిధుల మీద ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల మీద కానీ అధికారుల మీద కానీ ఎక్కడ అవమానపరిచినా అవహేళనగా కులం పేరు దూషించినా కానీ బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ముందు వరుసలో నిలబడి కొట్లాడుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా ఒక బీసీ బిడ్డ ఒక గౌడ సామాజిక వర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మదియాజ్ గౌడ్ మీద కూడా వెంకటి ప్రభాకర్ రెడ్డి గారు అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మదియాజ్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం, ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఒక బీసీ పీపుల్ ఫెడరేషన్ తరఫున మదియాజ్ గౌడ్ సంపూర్ణ మద్దతు మా ఫెడరేషన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. మదియాజ్ గౌడ్ మీద ఇంకెవరైనా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా, ఆయనని రాజకీయంగా అవహేళన చేసినామా అని వారిని సమాజంలో తిరగనీయకుండా పార్టీలకు ఖచ్చితంగా నేను ముందు వరుసలో నిలబడి కాపాడుకుంటా అని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉన్నాను. బీసీ ప్రజాప్రతినిధుల మీద ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల మీద కానీ అధికారుల మీద కానీ ఎక్కడ అవమానపరిచినా అవహేళనగా కులం పేరు దూషించినా కానీ బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ముందు వరుసలో నిలబడి కొట్లాడుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మరి అలాంటి కేసులో అరెస్టు చేయలేదు ఇంతవరకు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఈ కాలయాపన చేస్తూ ఉన్నారు, ఆయనని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిన్న కాక మొన్న హైకోర్టులో మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కొరకు ఆయన పిటిషన్ వేసుకుంటే మరి నేను కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ జడ్జి గారు కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆయనని పోలీసు వాళ్ళకు సహకరించాలి, మరియు పోలీసు వాళ్ళు ఆయనకు నోటీసులు ఇవ్వాలి, మరి ఏదో విధంగా మరి పోలీసు వాళ్ళకు సహకరించకుండా బెయిల్ అప్లై చేయడం కరెక్ట్ కాదని చెప్పి తోసిపుచ్చడం జరిగింది ఆయన యొక్క బెయిల్ పిటిషన్ని. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు డిలే జరుగుతుందని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం.